హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మునీశ్వరి. అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అబ్బా నిజంగా ఫ్రెండ్స్, చికెన్ తినక చాలా రోజులైంది. ఇంకా దగ్గర దగ్గర ఒక 15 రోజులు దాటిందనమాట. ఇంకా ఏం చేస్తాం, బాబుకి నాకు జ్వరం కదా, అందుకే తీసుకురాలేదు. ఇంకా నిన్నటి నుంచి అయితే నిజంగా చికెన్ ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నా. ఇంకా ఈరోజు అయితే చికెన్ అయితే తీసుకొని వచ్చి మంచిగా 2 సార్లు అయితే చికెన్ అయితే కడిగేసి అల్లం, కారం, ఉప్పు మొత్తం ఇట్లా మసాలా అయితే ఇందులో వేసుకొని మొత్తం అయితే ఇట్లా కలిపి పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. నిజంగా ఇంకా మా సైడ్ వచ్చిన ఏకాదశి రోజు ఊర్లల్లో నాకు తెలిసి అయితే పల్లెటూర్లల్లో ఖచ్చితంగా మటన్ అయితే తింటారు. ఇంకా అంతకుముందు తెలియకముందు నేను కూడా తినేదాన్ని, కాకపోతే మటన్ కాదు. నాకు మటన్ అంత ఎక్కువ ఇష్టం ఉండదన్నమాట, చికెనే ఇష్టం. ఇంకా అట్లా ఊర్లలో తినేది. ఇంకా పెళ్ళైన తర్వాతకి మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా తిన్నా అనమాట. కాకపోతే ఇక్కడికొచ్చిన తర్వాతకి ఈ బోయినపల్లికొచ్చినాక, ఇంకా మేమున్న ఏరియాకొచ్చిన తర్వాతకి అసలు ఇంకా నాన్ వెజ్ వండడమే లేదనమాట ఏకాదశి రోజు. ఇంకా సేమియా, పూరి, లెమన్ రైస్ ఇట్లా చేసుకుంటాం. ఇంకా మా సైడ్ ఇక్కడ సైడ్ అయితే ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చికెన్, మటన్ ఏం తినొద్దు. అది విష్ణుమూర్తి పండుగ కాబట్టి ఏకాదశి రోజు నాన్ వెజ్ తినొద్దు. ఇంకా నేనైతే చికెన్ అయితే వండేస్తున్నా ఫ్రెండ్స్. చూసిరు కదా, ఒక గంట సేపు అయితే అట్లా కలిపి పక్కకు పెట్టుకొని ఇంకా నేనైతే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఏదో కొంచెం అంటే మరీ ఎక్కువ మసాలాలు గిట్ల ఏమి వేయను. మరీ ఘాటుగా ఉన్నా కూడా మంచిది కాదు కదా, చక్కెర వచ్చినట్టు అవుతుంది. అందుకోసమని నేను ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయను. కొంచెం కొంచెంగా ఇంకా ఇందులో పచ్చి మసాలా, చెక్క, విలాచి వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కోసారి వేస్తా, ఒక్కోసారి వేయనమాట. ఇంకా చికెన్లోనే కలిపిన కాబట్టి నేను ఇందులో వేయట్లేనమాట. ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం అంత కొత్తిమీర, పుదీనా లేదు ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మార్కెట్ తీసుకొచ్చుకోవాలి. కాకపోతే ఇంకా వండేస్తున్నా చికెన్. ఇంకా బాబుకి కూడా మమ్మీ చికెన్ వండు, పూరి చేయని అసలు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాడో. ఇంకా వాడికి కూడా జ్వరం వచ్చి మొత్తం తినాలనిపిస్తుంది అనమాట, ప్రాణం అంత లాగేస్తుంది చికెన్ వైపు. ఇంకా మొత్తానికైతే ఈరోజైతే చికెన్ వండుతున్నాం. మీరు ఏం కర్రీ వండుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి తప్పకుండా. ఈరోజైతే చికెను, ఇంకా చికెన్ని ఇదొక రకంగా వండుతా, మళ్ళీ నార్మల్గా ఒక రకంగా అయితే వండుతా. ఇలా వండితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మామూలుగా ఎలా వండుతా అంటే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసిన తర్వాతకి నార్మల్గా చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ వేసి అది మంచిగా ఫ్రై అయ్యి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతకి అప్పుడు అల్లం, పసుపు వేసి కాసేపు అయిన తర్వాతకి మళ్ళీ ఉప్పు, కారం అట్లా వేసి ఉంటా. కానీ ఇట్లా వండితే నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా చికెన్ అయితే కొంచెంగా దగ్గర పడుతుంది. కొంచెం అంత ఎక్కువ కూడా పోసుకోవద్దు వాటరు, మనకు ఆల్రెడీ మంచిగా మగ్గిపోతుంది కదా. ఇట్లనే కొంచెం అంత వాటర్ వేసుకొని మళ్ళొక 15-20 నిమిషాలు అయితే చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఓ పక్క చికెన్ అయితే రెడీ అవుతుంది. ఇంకా మరో పక్క రైస్ కూడా పెట్టిన అనమాట, నార్మల్ రైసే. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ట్యూస్డే మా స్పెషల్ అయితే చికెన్ కర్రీ, వైట్ రైస్. మరి మీది ఏం కర్రీనో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లోకి అయితే కొంచెం అంతా కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా బంద్ చేయడమే. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా రైస్ కూడా అవుతుంది. ఇంకా ఈరోజు అయితే చికెన్ హ్యాపీగా తినొచ్చు, చాలా రోజులైంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సూప్ అయితే ఇంక ఇట్లా ఉండాలన్నమాట. ఇట్లా ఉన్నప్పుడు బంద్ చేస్తే మనకు వేడి తగ్గిన తర్వాతకి మంచిగా చిక్కగా అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లనే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తూనే ఉంటా. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.